बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, అంటే నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. నాకు అసలు టైం లేదు. ఈరోజు సడన్ గా వచ్చింది అవకాశం, బాబా ఇచ్చారు. బాబా ఏం చెప్పిస్తారో. జై బాబా అందరికి. భగవంతుడు, ఆయన లక్షణాలు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి అని కొంచెం చెప్తాను, తెలుసుకుందాం కొంచెం. అయితే భగవంతుడు అనేవాడు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాడు. అతన్ని మనం వర్ణించలేము. అతని గొప్పతనాన్ని గాని, అతని రూపాన్ని గాని, అతని నామం యొక్క గొప్పతనాన్ని గాని మాటల్లో అయితే ఖచ్చితంగా వర్ణించలేం. అతను మన ద్వారా రకరకాల పాత్రల్ని, ఆహ్, అనుభవాలున్న పాత్రల్ని భగవంతుడు పోషిస్తున్నాడు కదా! అయితే అలా మాయామయమైన ఈ జగత్తంతట్లో గూడా ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే, ఈ మనుషుల ద్వారా, మనుషుల యొక్క మనసుల ద్వారా ఆయన ఈ మాయలో ఉన్నది తనే కదా! భగవంతుడే ఉన్నాడు. అన్నిటా, అంతటా, అందరిలోనూ అతడే ఉన్నాడు. నేనెవరు అని తెలుసుకోవడం కోసం, నేనెవరు తెలుసుకోవడంలోనే ఇదంతా, ఈ ఈ సృష్టంతా ఉద్భవించింది గాబట్టి, ఆయన ఈ వ్యాపారం అంటే ఈ మాయ యొక్క జగన్నాటకంలో ఆయన గూడా సూత్రధారి, పాత్రధారియే. అయితే ఇప్పుడు సాధువులు వాళ్ళు అందరూ ఉన్నారు కదా! ఈ సాధువులు అంటే సత్పురుషులు అందరూ గూడా భగవంతుని యొక్క ఆస్తులు. అలాగే ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళందరూ గూడా భగవంతునికున్న అప్పులిట. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే, ఈ అప్పుల్ని ఆస్తులుగా మార్చుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడట బాబా. అంటే ఈ సాధువులు ఎవరైతే, పాపులు ఎవరైతే ఉన్నారో, ఈ పాపులందరినీ సత్పురుషులుగా, సాధువులుగా మార్చడం కోసం ఆయన నిరంతరము ఆయన చేస్తూనే ఉంటాడు. కృషి చేస్తూనే ఉంటాడు. శ్రమ పడుతూనే ఉంటాడు. అది అలా పడడంలోనే ఇలా అవతారాలుగా దిగి వస్తున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే జగతిలో హ్మ్, జ ధర్మం, అధర్మం ప్రబలిపోయిందో, అప్పుడు ఈ పాపులందరినీ పుణ్యాత్ములుగా, సత్పురుషులుగా, సాధువులుగా మార్చడానికి భగవంతుడు తన పని తాను చేసుకుంటూ, కష్టపడుతూ, శ్రమ పడుతూ మన కోసం వస్తూ ఉంటాడనమాట. అయితే నిజమైన బహుమానం ఏమిటి అన్నది బాబా ఒక సందర్భంలో చెప్పారు. నిజమైన బహుమానం అంటే ఏమిటి? నిజమైన బహుమానం అంటే, మనం ఒకవేళ మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకున్నామనుకోండి. అది ఇచ్చినా, తీసుకున్నా సరే, ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఇద్దరు గూడా ఆ సంగతిని మర్చిపోవాలి కంప్లీట్‌గా. నేనిచ్చాను అని అనుకుంటే గనక, అవతల వాళ్ళు మనకి రుణపడిపోతారు. అదే రుణపడి ఉండిపోతారనమాట. అదే వాళ్ళు, అయ్యో! వాళ్ళిచ్చారే అని వాళ్ళనుకున్నా సరే, మనం గూడా ఒకరికొకరు రుణపడిపోతాము. అందుకు ఇచ్చిన సంగతి ఖచ్చితంగా మనం మర్చిపోవాలి. పుచ్చుకున్న వాళ్ళు గూడా నేను తీసుకున్నాను అనే సంగతిని మర్చిపోవాలి. అసల తాట అసలు పూర్తిగా కంప్లీట్‌గా మర్చిపోతే అది నిజమైన బహుమానం అవుతుందని బాబా చెప్పారు. మనం రుణగ్రస్తులుగా గాని, రుణపడి గాని ఉండకూడదు. ఎవరైనా ఇచ్చిన వాళ్ళైనా, పుచ్చుకున్న వాళ్ళైనా, అది ఆ బహుమానం ఏది అంటే, ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు గూడా దాని సంగతి మర్చిపోవాలన్నమాట. అయితే ఆహ్, ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏముంది? మనకి భగవంతుడు ఇచ్చిన నిజమైన వరం గాని, బహుమానం గాని ఏదైనా ఉందంటే అది ప్రేమ. ప్రేమ మనకి భగవంతుడిచ్చిన నిజమైన బహుమానం అన్నమాట. దీని గురించి బాబా ఖచ్చితంగా మర్చిపోయారు. మర్చిపోతారు. నిర్లక్ష్యంగా గూడా ఉంటారట ప్రేమ విషయంలో బాబా. తన ప్రేమికుల విషయంలో బాబా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే అది గనక నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమని ఇస్తున్నాను అని బాబా గుర్తుపెట్టుకుంటే గనక, బాబా అది మర్చిపోకుండా ఉంటే గనక, మనమేమవుతామంటే ఆ ప్రేమను మరి అందుకోలేము మనం. దాని యొక్క ఔన్నత్యాన్ని గాని, దాని యొక్క ఉన్నతత్వాన్ని గాని మనం తెలుసుకోలేము. మనం ప్రేమలో గూడా పడలేము. ఒకవేళ బాబా మనకి ప్రేమిస్తున్నారు అని బాబా గుర్తుపెట్టుకునుంటే, నేను ప్రేమను వీళ్ళకి పంచుతున్నాను అని బాబా గుర్తుపెట్టుకుని ఉంటే, అందుకు బాబా ప్రేమ విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటాడంట. మనం గూడా ఆ ప్రేమ విషయంలో మనం ప్రేమను పొందుతున్నాము అని, ఒక్కొక్కసారయితే ఆ ప్రేమ అగ్నిలో మనం గూడా అసలు ప్రేమిస్తున్నామన్న విషయాన్ని గూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. బాబాని ప్రేమిస్తున్నామన్న విషయాన్ని గూడా మర్చిపోతూ ఉండాలి.
మర్చిపోవాలి ఖచ్చితంగా. మనం బాబాని ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం అని మనం అనుకోకూడదు. అనుకోవడం కాదు, అది మర్చిపోవాలి. ప్రేమిస్తున్నాము అంటే ఇస్తున్నాం, ఇస్తున్నాం, ఇస్తున్నాం అనే ఉంటుంది. అది కంప్లీట్‌గా మర్చిపోవాలి. అయితే అలాటప్పుడే మనం శాశ్వత ప్రీతముడిగా ఆ భగవంతునికి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో భగవంతుడు బాబా మనకి శాశ్వత ప్రీతముడిగా ఉండాలి అంటే మనం ప్రేమిస్తున్నాము, ప్రేమించబడుతున్నాము అని ఇద్దరం గూడా అవతల బాబా మర్చిపోవాలి. బాబా మర్చిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే నిజమైన బహుమానం యొక్క విలువ బాబాకి తెలుసు. నిజమైన బహుమానం అంటే ఏమిటో బాబాకి తెలుసు. మనకి తెలియక మనం అప్పుడప్పుడు అంటే మనం ప్రేమిస్తున్నామని మనం అనుకుంటాం. మనం నేను అన్నది ఉంటుంది కదా! అది గుర్తు చేస్తూ ఉంటుంది. నేను అని గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. కానీ మనం మర్చిపోవాలి. ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని మర్చిపోవాలి. భగవంతుడు కూడా ఆ విషయాన్ని మర్చిపోవాలి. మర్చిపోతాడు. బాబా అయితే మర్చిపోతారు. ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని. అయితే మా బాబా సర్వజ్ఞుడు గదా! మరి బాబా సర్వజ్ఞుడు గాబట్టి, అది ఇచ్చిన బహుమానాన్ని ఎలా మర్చిపోతాడు అని మనకి డౌట్ రావచ్చు. ఆయనకి దాని యొక్క విలువ తెలుసు గాబట్టి, మానవాళికి అది నిజమైన బహుమానం ఇవ్వాలి అంటే, అది మర్చిపోవాలి గాబట్టి, ఆ విషయంలో అతడు నిర్లక్ష్యంగా ఉంటాడనమాట. ఆ క్రమంలో ఏంటంటే, అయితే మానవుడు ఏం చేస్తాడంటే, మానవుడు ఏం చేస్తాడంటే, ఈ ఇదేదైతే ఉందో, ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు, ఈ ప్రేమ ఏదైతే ఉందో, ఈ ఈ ఈ అజ్ఞాతంలో పడిపోతూ ఉంటాడు. ఈ అజ్ఞానంలో పడిపోతాడు మానవుడు. ఇది ఇస్తున్నాను, పుచ్చుకుంటున్నాను, వాళ్ళిస్తున్నారు, వీళ్ళిస్తున్నారు. అలా ఈ అజ్ఞానంలో పడిపోతూ ఏమవుతాడంటే, అది చివరాఖరికి ఏం చేస్తాడంటే, నేను దేవుణ్ణి అంటే ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఒకసారి మర్చిపోయి, ప్రేమ తీసుకుంటున్నాను అనే విషయాన్ని మర్చిపోయి, ఆఖరికి ప్రేమలోని ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, తాను భగవంతుడిని అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఎప్పటికి ఎన్నో ఏళ్ళు, ఎన్నో జన్మల తర్వాత ఇది అవుతుందనమాట. ఎన్నో జన్మల తర్వాత. 84,00,000 జన్మలు బాబా ఉన్నాయని చెప్పారు గదా! 84,00,000 జన్మలు మనం ఎత్తనవసరం లేదు. మనకిదే లాస్ట్ జన్మ. ఎందుకంటే ఖచ్చితంగా మనం బాబా నామం మనకి బాబా గుర్తు చేస్తారనే నేనైతే అనుకుంటున్నాను. ఇదే చివరి జన్మ అని నేనైతే అనుకుంటున్నాను. అంటే నేనలా నాకనిపిస్తుంది. నేనెవరడిగినా అది ఇదే చివరి జన్మ అని చెప్తూ ఉంటాను. అంటే మనకి ఖచ్చితంగా బాబా నామం ఆ క్షణం లాస్ట్ మినిట్‌లో ఎవరైతే బాబా నామాన్ని చేస్తారో, వాళ్ళకి నేను మోక్షాన్ని ఇచ్చేస్తాను అని బాబా చెప్పారు. అయితే మన ప్రయత్నం మనం చేయడం, అతను గుర్తు చేస్తాను అని చెప్పారు. మనం ప్రయత్నం చేస్తూ ఉందాం. అంటే కంటిన్యూస్‌గా మనం బాబా నామం చేస్తూనే ఉందాము. అప్పుడు లాస్ట్ మినిట్‌లో ఖచ్చితంగా గుర్తొస్తుంది. బాబా గుర్తు చేస్తారు. ఆ బాధ్యత బాబాదే అని చెప్పారు గనక, మనం మనకిది లాస్ట్ జన్మే అందరికీ గూడా. అయితే భగవంతుడు ఒక్క నిమిషం. మనకి ప్రేమ ఇస్తున్నాడు గదా భగవంతుడు. దానికోసం ప్రత్యేకంగా శ్రద్ధనేమి బాబా తీసుకోరంట. నేను ప్రేమిస్తున్నాను అని గాని, ప్రేమిస్తున్నట్లు కనిపించడం గాని, లేకపోతే ప్రేమ చూపించడం అని ప్రత్యేకంగా ఏమి శ్రద్ధని బాబా చూపించరు. అలాగే ఆ ప్రేమికుడు గూడా అంటే మనం ఎవరైతే ఉన్నామో, మనం ఈ భగవంతుడిని ప్రేమించే మార్గంలో ఆ తోవలో అనేక అంటే సుఖదుఖాలున్నాయి. లాభ నష్టాలున్నాయి. స్వర్గ నరక భావాలు, ఆనందం, దుఃఖం ఇవన్నీ గూడా అనుభవిస్తూ విరహ వేదనని పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి బాబా కోసం తపిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాం బాబా కోసం. కానీ మళ్ళీ మామూలు భౌతిక ప్రపంచంలోకొచ్చేస్తాం. ఒక్కొక్కసారి బాబాతో చా అంటే చాలా అనుభూతులొస్తాయి. చాలా బాధొస్తుంది. అయ్యో! ప్రేమించలేకపోతున్నాం. వాళ్ళంత గొప్పగా ప్రేమిస్తున్నారు. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాము అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మళ్ళీ కొంతసేపయ్యాక మన మనసుంటుంది కదా! ఆ మనసు వీటన్నిటిని పక్కకి తప్పించేసి నేనున్నాను అని అహాన్ని బయటికి తెస్తుంది. అప్పుడు ప్రేమిస్తే ఏముందిలే, ప్రేమించలేకపోతే ఏముందిలే, బాబా మనని ప్రేమిస్తాడు అన్న ధైర్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుందనమాట. కానీ దాని నుంచి తప్పిపోతాం. మళ్ళీ వెంటనే భౌతికంలోకి వచ్చేస్తాం. పడిపోతాం. అది లాగేస్తారు బాబా. మళ్ళీ మనం ఎక్కడ పిచ్చివాళ్ళమైపోతామో అని బాబాకి గూడా భయమే పాపం. కానీ మనం అంత వెళ్ళము ఏమీని. అంత స్థితి మనకైతే రాదు. అంత అదృష్టం గూడా మనకైతే రాదు. అయితే బాబా మర్చిపోతారు అని చెప్పాం గదా! అంటే నిజమైన బహుమానం యొక్క అర్థం తనకి తెలుసు గాబట్టి దాన్ని మర్చిపోతాడు. కానీ మనమేం చేస్తామంటే ఏ ప్రేమైతే ఉందో ఆ ప్రేమలో మునిగిపోయి
అతన్ని ప్రేమిస్తున్నామన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతాం ఒక్కొక్కసారి ప్రేమలో మునిగిపోయి. అంత మునిగిపోతామని అనుకోవట్లేదు. కానీ ఒక్కొక్కసారి మునిగిపోయిన వాళ్ళున్నారు. ప్రేమలో మునిగిపోయి ప్రేమిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు. దీనికి ఒక కథుంది. అదేంటంటే ఒక రాజు ఉంటాడు. అది రిలేటెడ్ కాదు. కానీ అది నాకెందుకో సడెన్‌గా గుర్తొచ్చింది. ఆ రాజు, రాణి వాళ్ళ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రాజ్యమంతా ప్రజలందరూ గూడా. అయితే రాణి గారికి చాలా బాధుంటుందనమాట. ఎప్పుడూ గూడా. రాజు ఎప్పుడు గూడా ఈవిడ పూజలు, వ్రతాలు, నోములు అని చేస్తూ ఉంటుంది. ఆ రాజు ఎప్పుడు గూడా ఏమి చేయకుండా ఏమి చేయడు. ఒకవేళ అడిగినా సరే ఎప్పుడూ రాడనమాట. ఆ దుఃఖం రాణికి ఎప్పుడూ ఉండిపోతుంది. ఉండిపోయి ఆవిడేం చేస్తుందంటే, అడిగినా రాజు రావట్లేదని చెప్పి, అది మనసులో పెట్టేసుకొని ఆవిడలా చిక్కి శల్యమైపోతుందనమాట. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. గడిచి చిక్కి శల్యమైపోతుంది రాణి. ఆఖరికి జబ్బు పడే స్థితికొచ్చేస్తుందావిడ. కానీ ఒకరోజు సడెన్‌గా ఏమవుతుందంటే, రాజ్యమంతా రాజు లేచేసరికి రాజ్యమంతా కోలాహలంగా ఉంటుంది. ఏమిటి సంగతి అంటే, మీరు రాత్రి నామాన్ని జపించారు, భగవంతుడిని తలుచుకున్నారు అని చెప్తుందనమాట. భగవంతుడిని తలుచుకున్నారంటే అప్పుడు ఆ రాజు అనుకుంటాడు. అయ్యో! నాలో ఉన్న భగవంతుడు బయటకు వచ్చేసాడా అని గుండాగి చనిపోతాడనమాట. అంటే అంతవరకు ఆయన హృదయపు లోతుల్లో తనకి తెలియకుండా, ఎవరికీ తెలియకుండా అంటే భక్తి, ప్రేమ అన్నవి మనం బయట చూపించాల్సిన అవసరం అయితే లేదు. కానీ కొన్ని విషయాల్లో మనం బయటికి ప్రదర్శించాలి. అంటే చూపించాలి అని కాదు. మరి బాబా నామం ఎలా తెలుస్తుంది? మనం మనసులోనే కూర్చొని మనసులోనే నామం చేసుకుంటూ ఉంటే బాబా అందరికి ఎలా పరిచయం అవుతారు కదా! బాబా అందరికి పరిచయం అవ్వాలంటే బాబావే చెప్పారు. నా నామం మీరు వినిపించండి. మీ పని మీరు నా నామాన్ని వినిపిస్తే గనక నేను మిగతా పని నేను చేసుకుంటాను. అందరికీ నా నామం వినిపించండి అని బాబా చెప్పారు. మనం ఏదో కామ్‌గా కూర్చొని అయితే ప్రదర్శించాలని కాదు. అలాగని కామ్‌గా కూర్చోవాలని కాదు. మనం చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా మన చేత బాబా చేయిస్తున్నారనే మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చెప్పగలం. మన చేత మనకి అవకాశాన్ని, మనందరికీ బాబా నామం చేసే అవకాశాన్ని, బాబాని పొగిడే అవకాశాన్ని, బాబాని కీర్తించే అవకాశాన్ని బాబా మనకిచ్చారు. మనం అనుకున్నంత మాత్రాన మనమైతే చేయలేం. బాబా ఇచ్చే ఉంటేనే, బాబా మనకు అదృష్టం ఇస్తేనే అంతటి అదృష్టాన్ని మనకు ఖచ్చితంగా బాబా ఇచ్చారు. అందుకు అంటే ఆ రాజు అలాగా వెంటనే చనిపోతాడనమాట. అలా చేయగలగాలి. నేను చేస్తున్నాను అనే భావం లేకుండా చేయగలిగితే గనక అప్పుడు అప్పుడేమవుతుంటే ప్రేమిస్తున్నాము అనుకుంటూ ఉంటే గనక అది అక్కడ డ్రాప్ అయిపోతామేమో అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకా ప్రేమించాలి, లేకపోతే దాని కోసం మర్చిపోతే బాబాని మనం ఇంకా ఎక్కువగా ప్రేమించగలమేమో. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం మర్చిపోయామనుకోండి విరహము, వేదన ఇవన్నీ వచ్చి బాబాని ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. బాబాతో ఆ ప్రేమలో మనం దహించుకుపోవాలి అన్న ఆలోచన అలా దహించుకుపోగలిగితే గనక మనం బాబాని చాలా ఎక్కువగా ప్రేమించినట్లే. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇది కూడా దానికి రిలేటెడ్ కాదు. గుర్తొచ్చిన కథ చెప్తాను. ఒక ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఒకసారి ఆహ్, ప ప్రేమకి అంటే మ మత సంబంధమైన చర్చ వచ్చినప్పుడు ఇరుచువారున్నప్పుడే అన్నమాట. మత సంబంధమైన చర్చ వచ్చినప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఏ దేవుడు గొప్పవాడు? అన్న చర్చ వచ్చినప్పుడు హిందువుల దేవుడు గొప్పవాడా? లేకపోతే క్రిస్టియన్ యేసుక్రీస్తు గొప్పవాడా? అల్లా గొప్పవాడా? అని ఒక చర్చ వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఒక కథ చెప్తారు. అదేంటంటే ఒక ముస్లిం రాజుంటాడు. ఒక హిందువు మంత్రి ఉంటాడు ఆయన దగ్గర. అప్పుడు ఆ రాజుకి హిందువులంటే చాలా హేళన భావం అన్నమాట. ఆ రాజంటాడు, "మీరు హిందువులు మీ దేవుళ్ళందరూను మీకోసం దిగొచ్చేస్తారు కదా! ఆ! మా దేవుడైతే గొప్పవాడు దిగి రాక్కర్లేదు. అక్కడి నుంచే అంతా పాలిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి మీదనున్నా గూడా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా కాకుండా మీ దేవుళ్ళైతే కిందకొస్తే గాని మీ వాళ్ళు ఏమి చేయలేరు. మిమ్మల్ని రక్షించలేరు. మీ వాళ్ళు చేతకాని వాళ్ళు. మా దేవుడి కన్నా మీ వాళ్ళ స్థాయి తక్కువ" అని చెప్పి రాజు మంత్రితో అంటాడనమాట. అప్పుడు ఆ మంత్రి అంటాడు, "సరే చూద్దాము. అంటే అయితే అలా ఏం లేదు రాజా. దేవుళ్ళు ఇద్దరు లేరు. మనం అనుకుంటున్నాం తప్పించి దేవుళ్ళందరూ ఒకటే. అల్లా అయినా, యేసుక్రీస్తయినా, వెంకటరమణమూర్తి అయినా, రాముడైనా, కృష్ణుడైనా ఎవరైనా దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనం ఇవి పెట్టుకున్నాం తప్పించి దేవుళ్ళందరూ ఒకటే" అని చెప్తాడు. అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. మరి మీ దేవుడు ఎందుకు దిగొస్తాడు? మా అల్లా దిగి రాలేదు కదా!
అనేసి అంటే, మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను రాజా, కానీ నాకు కొన్నాళ్ళు సెలవు ఇప్పించండి అని అడుగుతాడనమాట. అడిగేసరికి రాజు సరే అని చెప్పి సెలవిచ్చేస్తాడు. మంత్రి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళయ్యాక వస్తాడు. వచ్చి ఏం సమాధానం చెప్పావంటే, సరే రాజా చెప్తాను, నేను సమాధానం చెప్తాను. కానీ మనందరం గూడా షికారుకి వెళ్దాము, పడవ మీద షికారుకి వెళ్దాము అని అనుకుంటారనమాట. అనుకునేసరికి సరే అంటారు. అందరూ పడవల మీద బయలుదేరతారు. నదిలో పడవల మీద ప్రయాణం చేస్తారనమాట. షికారు విహారయాత్రలా వెళ్తారు అందరూ గూడా. వెళ్ళేసరికి దూరం అంటే 2 పడవల మీద 2, 3 పడవల మీద వెళ్తారు. ఒక పడవలో ఏమో రాజుగారి కొడుకుంటాడనమాట. ఆ రాజుగారి కొడుకు సడెన్‌గా నీళ్ళల్లో పడిపోతాడు. నీళ్ళల్లో పడిపోయేసరికి, అయ్యో! రాజుగారి కొడుకు పడిపోయాడు, యువరాజు పడిపోయాడు, యువరాజు పడిపోయాడు అని చెప్పి అందరూ అరుస్తుంటారు. అరిచేసరికి ఈ రాజు సడెన్‌గా దూకేస్తాడు నీళ్ళల్లో. దూకేసి అంతా వెతికేసి పిల్లలందరినీ ఎవరినో అంతా వెతికిస్తాడు. నీళ్ళల్లో వెతికేసి చాలా టెన్షన్ పడిపోతాడు రాజు. పడిపోయేసరికి అప్పుడు మంత్రి గూడా దూకేస్తాడు నీళ్ళలోకి. దూకేసి వెతికేస్తూ ఉంటాడు. "ఏం లేదు రండి" అని చెప్పి మీ మీ బిడ్డ కాదు పడిపోయింది" అని చెప్తాడు. అంటే ఏమిటి మరి, నువ్వే కదా యువరాజుని చూపించావు. యువరాజు పడిపోయాడని నువ్వే కదా చెప్పావు. వాళ్ళందరూ గూడా అలాగే అరుస్తున్నారు. ఎందుకిలా నువ్వు చేసావు అని చెప్పి రాజు చాలా కోపం వస్తుందన్నమాట రాజుకి. అప్పుడు చెప్తాడు మంత్రి, మీకు సమాధానం నేను చెప్పాను రాజా. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే ఏమిటి నువ్వు సమాధానం చెప్పావు అంటే, మీ బిడ్డ కోసం అంతమంది పరిచారక పనివాళ్ళున్నారు, సైనికులున్నారు. మీరు చిటిక వేస్తే అందరూ గూడా దూకి మీ బిడ్డని రక్షించగలరు. కానీ మీరు మీ బిడ్డని రక్షించుకోవడంలో ఉండే తృప్తి మీ సైనికులు, మీ కింద వాళ్ళు చేస్తే మీకు లేదు కదా! అలాగే మా దేవుడు కూడా, అలాగే హిందువులు గూడా భగవంతుడు తన బిడ్డల్ని తానే రక్షించుకుంటాడు. అందుకే దిగొస్తాడు. అది అల్లా అవనండి, ఎవరేమనండి, మీరు దిగి రారనుకుంటున్నారు. మేము దిగివస్తాడు. భగవంతుడు అందుకే దిగివస్తాడు. తన బిడ్డల్ని తన చేతులతో రక్షించుకోవడానికొస్తాడు. అయితే ఈ కష్టాలు, ఈ సుఖాలు మరి రక్షించుకోవడానికి వస్తున్నాడు కదా! బాబా రక్షించుకోవడానికి కదా వచ్చాడు. మరి ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, ఇవన్నీ ప్రారబ్ధ కర్మలు. అంటే మనం తెచ్చుకున్న సంస్కారాల మూట ఏదైతే ఉందో అది మనకి ఇలా ప్రేరేపిస్తుంది. అది మన జీవితాలు ఎలా ఉండాలో అది నిర్ణయిస్తుంది. అది మనం తెచ్చుకున్నదే. కాబట్టి ఏది ఎలా ఉన్నా బాబా నామాన్ని మనం నిరంతరం జపిస్తూ ఉంటే, బాబా రూపాన్ని నిరంతరం మన హృదయాంతరాళల్లో నిలుపుకుంటే, బాబా ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడూ గూడా మన వెంటే ఉంటాడు. ఇందుకు మన జీవితాలు ఖచ్చితంగా నిదర్శనాలు. ఎటువంటి పరిస్థితుల్లో బాబా కొంగుని వేడకుండా ఉండేటట్లు, బాబా మనకి సహాయం చేసేలా, బాబా కార్యక్రమాల్లో మరింతగా పాల్గొనేలా బాబా సహాయం చేయాలని అందరం కోరుకుందాం. ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఇప్పుడు నేను సడెన్‌గా ప్రిపేర్ అయ్యి చెప్పింది. జై బాబా అందరికీ కూడా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా యొక్క ప్రేమను గురించి, స్మరణను గురించి చాలా చక్కగా వివరించారు. మంచి ఉదాహరణలతో చక్కగా చెప్పారు. ధన్యవాదాలు జై బాబా వాణి గారు. జై బాబా. బాబా అందరి హృదయాల్లో ఉంటాడు. కానీ బాబా విశ్రాంతిలో ఉంటాడు అక్కడ అంతే. బాబాను నిద్ర లేపాలంటే నిరంతరం మనం బాబా, బాబా, బాబా అనే స్మరణతో పిలవాలి. అప్పుడు మన హృదయంలో విశ్రాంతి తీసుకున్న బాబా నెమ్మదిగా మేల్కొంటారు. బాబా కనుక మేల్కొని ఉంటే మనం ఎల్లప్పుడూ మేల్కొని ఉన్నట్లే. అంటే సర్వవేళలా మనం బ్రహ్మానందంలో ఉంటామని అర్థం. కాబట్టి జై బాబా. ఇప్పుడు హారతిని లక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे प्रेम ज्योति मा हृदि వెలిగించు కామ క్రోధ మూల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధ మూల మది తొలగించు దామను వీడక
నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాని శరణు సాయుజ్యము పొందగా పాని శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर प्रभु की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा బాబాకి జై జై బాబా. ఈ రోజు నవ మెహర్ బాబా నుండి హారతి వరకు కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ మంచి పాటలు